సార్ మీకు ఇల్లు ఎతకలేక నా ప్రాణం పోతా ఉంది సార్. ప్రతి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇల్లు ఇవ్వని అంటున్నారు. ఏం చేయమంటారు సార్? ఓకే, రేపు ఫోన్ చేస్తాను సార్, లేదంటే ఒక గంటలో ఫోన్ చేస్తాను. డబుల్ బెడ్రూమ్ రెంట్ 2000 బ్యాచిలర్స్కే ఇస్తారు. ఏసీ గీజర్ ఫ్రీయా? సార్ దొరికింది, 5 నిమిషాల్లో సెటిల్ చేస్తా. ఇల్లు ఏదో రెంట్కి ఇస్తారంట కదండి, బోర్డు కూడా పెట్టారు. మీ ఇల్లు నాకు బాగా నచ్చేసిందండి, అందుకనే లోపల చూడకుండా అడ్వాన్స్ ఇచ్చేస్తాను. తిక్కగా ఉందా? బయట టూలెట్ బోర్డు నువ్వే పెట్టి దొంగతనానికి రెక్కి చేస్తున్నావా? ఏంటి రెక్కి చేసేవాళ్ళ అయితే కాలింగ్ బెల్ నొక్కుతానా? పోరాపా, ఇంకొక క్షణం ఇక్కడున్నావంటే కుక్కలతో కనిపిస్తాను. ఎర్త్వేక్ అంటూ వచ్చిందంటే మొట్టమొదటి కూలేది నీ కొంపే, దొంగ మోఖమాని. పెట్టారు కదా సార్. ఏంటే బోర్డు పెట్టారు కదండి. ఆ బోర్డు మేము పెట్టలేదా బాబు? ఎవరు పెట్టారో తెలియదు. బోర్డు పెట్టలేదంటారేంటి సార్? మా ఇల్లు అతికిచ్చేది లేదు, వెళ్ళండి. వీడేంటి లిఫ్ట్ అడుగుతాడు? ఏయ్ వస్తావు లేదా? హలో కీర్తి. హలో విక్రమ్, నా స్కూటీ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడున్నావు? ఆర్ట్ గ్యాలరీకి దగ్గరలో, కాంపౌండ్ వాల్ కి పక్కన. ఓకే, నువ్వు అక్కడే ఉండు, ఐల్ బి దేర్. నీకు పర్లేదా? ఫ్రీగా ఉన్నావా? నో ప్రాబ్లం, ఐల్ బి దేర్ ఇన్ 2 minutes. బాయ్. బాయ్. కలవో నిజము కనుల వరము ఎదలో నీవే ప్రియతమా పిలిచే స్వరము విరుల వనము మదిలో నీవే ప్రాణమా చినుకు తడివో అలల సడివో చిలిపి ఒడివో వలపు జడివో ప్రేమతో నీవే తెలుపగా రావే కలవో నిజము కనుల వరము ఎదలో నీవే ప్రియతమా పిలిచే స్వరము విరుల వనము మదిలో నీవే ప్రాణమా. అని కోయిల పిలిచినది విని ఆమని ఇవని చేరుకుని తీయని తేనెల రుచిని కనుగొని మాయని ప్రేమల మరులుగని ఊహలోనే ఉనికి వైన మనసు కథ వినవా కలిసిపోదామా కలవో నిజమో కనుల వరమో ఎదలో నీవే
గుసగుసలు విని కానుక చేయని కౌగిలిని రమ్మని కమ్మని కబురులను విని రూపము చూడని ఊహలకి చేరుకున్న వేళలోనే సొగసుకో తపనా ఆడఈడే ఆదరించి వయసునే నవనా చిరిసగాలై రసజగాలే ఏలుకుందామా కలవో నిజమో కనుల వరమో ఎదలో నీవే ప్రియతమా పిలిచే స్వరమో విరుల వనమో మదిలో నీవే ప్రాణమా కీర్తి నేను వచ్చాను, నువ్వు ఎక్కడున్నావు? పక్కనే మెకానిక్ దగ్గరకు వచ్చాను. ఒక్క 5 minutes స్కూటీ ఇచ్చేసి వస్తాను. దట్స్ ఓకే, నేను వెయిట్ చేస్తాను. బాయ్. రైట్. क्या रे बम फिक्स कर दिया क्या अंता पक्का ना పక్క ఆర్ట్ గ్యాలరీ ఎంట్రన్స్ లో లోపల ఒకేసారి 345 కి బూమ్ ఓకే ఓకే మనం ఫాస్ట్ గా ఎస్కేప్ కావాలి గంటలో సిటీ దాటేయాలి కమాన్ బాంబ్ का मैटर किधर भी लीक नहीं होना चलो ठीक है चलो चलो కంట్రోల్ రూమ్ కమ్ ఇన్. దిస్ ఇస్ సబ్ ఇన్స్పెక్టర్ విక్రమ్ హియర్. బాంబ్ స్క్వాడ్ అర్జెంట్ గా అలర్ట్ చేయండి. ఆర్ట్ గ్యాలరీలో 345 బాంబ్ పేలుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. ఓవర్ అండ్ అవుట్. అందరిని ఆపండి. స్టాప్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ పోలీస్ ఎమర్జెన్సీ. అందరూ బయటకు వెళ్ళండి. చెప్తాను. మా ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోపలంతా వెతికాము, కానీ ఎక్కడా బాంబు పెట్టిన దాఖలాలు ఏం కనబడటం లేదు. ఓకే, రిలాక్స్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాంబు పెట్టారనే న్యూస్ నీకు ఎవరు చెప్పారు? గోడ పక్కన ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను సార్. వాళ్ళెవరు? అంటే గోడ అడ్డుగా ఉంది కదా, సో కనబడలేదు. అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అంటే ఆకాశవాణి పలికిందా, లేక స్కిజోఫ్రెనియా రోగం ఉందా? అంటే ఐ మీన్, ఎవరో లేకపోయినా ఉన్నట్టు, ఎవరో మాట్లాడకపోయినా మాట్లాడినట్టు అనిపిస్తుందా? అది కాదు సార్. షట్ అప్! నేను నీ డ్రామా అంతా గమనిస్తూనే ఉన్నాను. ఏదైనా సెన్సేషన్ చేస్తే టీవీలో కనపడచ్చు, పబ్లిసిటీ అవుతుందనే కదా నీ ఎదవ ప్లాను. డిపార్ట్మెంట్ గా చెమటలు పట్టించావు కదా. ఉరుకులు పరుగులు, ట్రాఫిక్ జామ్ అంతా వేస్ట్. కాసేపు ఆగితే పైనుంచి నాకు షంటింగ్ మొదలవుతుంది. అర్థమైందా? సార్ మీరు నమ్మట్లేదు. అక్కడ నిజంగా బాంబు ఉంటే లేదు కదా. ఎదవ లాజిక్కులొద్దు సార్. గెట్ అవుట్! ఒక్కడే ఉన్నాడు, వెళ్ళు. నువ్వేంటో మీ సంగతి ఏంటో బాగా తెలుసు. ఏదో రోజు మీ అందరూ కూడా టీవీలో వస్తారు, అది గ్యారంటీ. వెళ్ళు. హలో కీర్తి, వచ్చావా? సారీ, సడన్ గా వెళ్లాల్సి వచ్చింది. టీవీలో చూశాను, బాంబు అనగానే భయం వేసింది. నథింగ్ హ్యాపెండ్ నా? అది వదిలే, చెప్పు. 8:30కి సెలబ్రేషన్స్ లో కలుద్దామా? ఎనీథింగ్ స్పెషల్? యా, లిటిల్ స్పెషల్. ఓకే, ఐల్ బి దేర్. బాయ్. కపుల్స్ ఎంట్రీ కదా, రెగ్యులర్ గా అంటే హౌ డు యు మేనేజ్? ఐ హావ్ అ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్. కాదు కూడదు అంటే ఇక్కడే చాలా మంది దొరుకుతారు. దొరుకుతారా? వాట్? ఐ మీన్, ఇక్కడ చాలా మంది అమ్మాయిలు సింగిల్ గా వస్తారు. అందులో మనకు నచ్చిన వాళ్ళు ట్యాకిల్ చేసి సెట్ చేయడమే. ఎక్స్క్యూజ్ మీ, యు టాకిల్ గర్ల్స్? అవును. నిజమా? దట్స్ వెరీ ఈజీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఎట్ ఆల్.